హాయ్ అండి. వెల్కమ్ టు ఏవీ ట్రాన్స్. నేను మీ పద్మిని. ఇవాళ షాహీ కుర్మా మాది. షాహీ ఎగ్ కుర్మా. ఇది ఎలా చేశానంటే ఫస్ట్ ఒక 4 ఎగ్స్‌ని బాయిల్ చేసి పొట్టు తీసేసి ఇలా అడ్డంగా చీలికలు చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్‌లో కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి ఒక ఒక 8 వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని, తర్వాత దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసింది వేసేసి దాంట్లోనే కాజులు వేసి తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకొని దాంట్లో కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక సగం కట్ట, ఇవన్నీ 2 పచ్చిమిరపకాయలు కూడానండోయ్, అవి కూడా నూనెలోనే ఫ్రై చేసి వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మరో ప్యాన్లో ఆయిల్ వేసి ఒక చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసి ఈ ఉడకబెట్టిన గుడ్లని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసి దాంట్లో ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా, చక్కగా మగ్గిపోతుంది. తర్వాత మనం బాయిల్ చేసి చీల్చి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసేసుకొని చక్కగా ఒక్క మరుగు వచ్చే వరకు ఉంచేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే షాహీ ఎగ్ కుర్మా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.